హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ అగైన్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అగైన్ లాంగ్వేజ్ ఫంక్షన్ ఉంది కదా, సో దానిది ఇంకో వీడియోది మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో డిఫరెంట్ ఉన్నాయి. సో దాని గురించి మీకు డిస్కస్ చేద్దాం, సో మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్. ఓకే, చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినారు, సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ చాలా మంది చూస్తున్నారు, ఓకే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళని. ఓకే, ఐ రిక్వెస్ట్ దెమ్ టు సబ్స్క్రైబ్ దెమ్ అండ్ ఇన్ అడ్వాన్స్గా వాళ్ళని కూడా థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఫైన్. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నా. ఓకే, ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ ఫంక్షన్ ఖచ్చితంగా టెట్లో, డిఎస్సిలో, ఓకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ డెఫినెట్లీ వస్తుంది. ఓకే, మీ ఏ పేపర్ అయినా తీసుకోండి ఇంతకుముందు, సో దాంట్లో 1 or 2 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, ఇక్కడ షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ. ఓకే, షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ. ఓకే, సో దీని ఫస్ట్ మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఓకే, షల్ ఐ క్యారీ. సో షల్ అంటే పర్మిషన్ కోసం చూడండి. ఎప్పుడన్నా కానీ షల్ ఐ కమ్ ఇన్, షల్ ఐ గో. సో స్కూల్లో మనం అడతాం ఇక్కడ షల్ ఐ కమ్ ఇన్ మేడం అనేసి. సో షల్ అంటే పర్మిషన్. సో ఇది ఒక పర్మిషన్. షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ అంటే మీ షల్ ఐ క్యారీ అంటే నేను ఈ బ్యాగ్ మీకోసం క్యారీ తీసుకున్నాను అంటే మీకు ఓకే మీ బ్యాగ్ నేను తీసుకొని మీకు హెల్ప్ చేస్తున్నా అట్లా వస్తుంది. ఫైన్. సో ఆప్షన్ చూడండి, ఇక్కడ ఆస్కింగ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఏమి ఇన్ఫర్మేషన్ ఏమి అడగడం లేదు ఇక్కడ. ఓకే, రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ షల్ అనేసి. దెన్ ఆఫరింగ్ హెల్ప్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. గివింగ్ ఇన్ఫర్మేషన్. గివింగ్ అంటే ఇవ్వడం. ఓకే, ఏమి ఇవ్వడం, ఇన్ఫర్మేషన్. అబ్సల్యూట్లీ రాంగ్. ఓకేనా, ప్రపోజింగ్. సో ఏదైనా ప్రపోజ్, ఇట్లా చేయండి అట్లా చేయండి, ఏదైనా ప్రపోజ్ అట్లా కాదు. ఈయన అడుగుతున్నారు, పర్మిషన్ అడుగుతున్నారు. ఓకే, సో ఆఫరింగ్ హెల్ప్, దిస్ ద సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. షల్ ఐ క్యారీ దిస్ బ్యాగ్ ఫర్ యూ, మీకోసం మీ బ్యాగ్ నేను క్యారీ చేసి వస్తున్నా అట్లా. ఓకేనా, సో దట్ ఈస్ ఆఫరింగ్ హెల్ప్. ఓకేనా, ఫైన్. సెకండ్ చూసాం. కెన్ ఐ సీ ద మేనేజర్. ఓకే, అంటే మీ కెన్ ఐ సీ ద మేనేజర్ అంటే నేను మేనేజర్ని కలవచ్చా అట్లా. ఓకే, సో అగైన్ ఇట్స్ లైక్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ హియర్. క్వశ్చన్ మార్క్ ఉందనేసి మీరు క్వశ్చన్ అని అనుకోకండి. ఓకేనా, ఇట్స్ నాట్ అ క్వశ్చన్. ఓకే, అడుగుతున్నారు. ఓకేనా, ఏమనేసి నేను మేనేజర్ని కలవచ్చా అనేసి. ఇట్స్ ఎ క్వశ్చన్ ఓన్లీ, బట్ ఓకే ఇక్కడ క్వశ్చన్ మనకి ఓకే ఇక్కడైతే క్వశ్చన్లో ఆప్షన్లో అయితే క్వశ్చన్ లేదు. సో డోంట్ వరీ, ఫైన్. ఇక్కడ చూడండి ఏముంది. సో మేకింగ్ ఎ సజెషన్. ఓకే, మేకింగ్ ఎ సజెషన్. నా సజెషన్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ కెన్ ఐ సి అంటే చూడడం, ఎవరిని, ద మేనేజర్. ఓకే, మేనేజర్ని చూడొచ్చా. ఓకేనా, అట్లా రఫ్గా మీ మైండ్లో అర్థం చేసుకోండి. సో ఇది ఏమైనా సజెషనా? కాదు కదా, సజెషన్ అయితే కాదు, అబ్సల్యూట్లీ కాదు. ఓకే, పర్మిషనా? ఉండొచ్చు కదా. సో మేకింగ్ అండ్ ఆఫర్, ఏదైనా ఆఫర్ ఇస్తున్నారా? అబ్సల్యూట్లీ కాదు, హెల్ప్ కూడా కాదు. సో చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా థింక్ చేయండి. ఓకే, ఆన్సర్స్ అవి వాళ్ళు సింపుల్గానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ ఓకే దాన్ని కొద్దిగా మనం అనలైజ్ చేయాలి. ఓకే, సో సీ ద మేనేజర్, దీని అర్థం ఏమి? ఐ అంటే నేనండి, చాలా మందికి తెలుసు. సపోజ్ ఇమాజిన్ మీకు క్యాన్ అనేది వర్డ్ మీకు తెలియదు అనుకోండి. ఐ సీ ద మేనేజర్ అని క్వశ్చన్ మార్క్ ఉందంటే మనం వేరే వాళ్ళకి అడుగుతున్నారు. ఓకే, మేనేజర్ నేను కలవచ్చా, చూడొచ్చా అనేసి. ఓకే, అట్లా సజెషన్ అయితే కాదు చూడండి. ఓకే, సో పర్మిషన్ అబ్సల్యూట్లీ ఇదే మోస్ట్లీ ఉండొచ్చు. ఓకే, కానీ వేరే ఆప్షన్స్ చూసుకోండి. మేకింగ్ ఓకే అండ్ ఆఫర్ ఇక్కడ ఆఫర్ గురించి మాట్లాడటం లేదు. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. హెల్ప్ గురించి ఏం లేదు ఇక్కడ. ఓకే, సో మేనేజర్ని కలవచ్చని అడుగుతున్నారు. సో సెకండ్ సీకింగ్ పర్మిషన్ అడుగుతున్నారు ఆయన. ఓకే, మేనేజర్ని నేను కలవచ్చా. ఓకే, సో ఈజీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, కొద్దిగా ట్విస్ట్ చేశారంతే, మీరు అర్థం చేసుకుంటే అది ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఫైన్. థర్డ్ చూసాం. ఓకేనా, కుడ్ గివ్ మీ ఓకే యువర్ పెన్. సో గివ్ మీ యువర్ పెన్ అంటే మనం వేరే వాళ్ళకి అడుగుతున్నాం మీ పెన్ ఇవ్వండి అనేసి. సో వేరే వాళ్ళకి అడిగితే మనం ఖచ్చితంగా కొద్దిగా అది నార్మల్ కాకుండా కొద్దిగా రెస్పెక్ట్ఫుల్గా కొద్దిగా రిక్వెస్ట్ మోడ్లో ఉంటుంది. అది కామన్ అది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ చూడండి. సో మేకింగ్ ఎ రిక్వెస్ట్ ఇదే ఉండొచ్చు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. చూద్దాం నెక్స్ట్. ఆస్కింగ్ క్వశ్చన్ లేదు. క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు అనేసి మీరు ఇక్కడ క్వశ్చన్ అని టిక్ చేస్తారు, లేదు. ఓకే, ఇది ఏమి క్వశ్చన్ రూపంలోనే ఉంది, కానీ అక్కడ యాక్చువల్లీ పెన్ అడుగుతున్నారు కదా. సో ఓకే, ఈ రెండులో మనం ఓకే 1 or 2లో మనం పెండింగ్ పెడతాం. థర్డ్లో వెళ్దాం. మేకింగ్ అ సజెషన్, సజెషన్ ఏం లేదు ఇక్కడ. ఓకే, సో గివ్ మీ యువర్ పెన్ అంటే నీ పెన్ ఇవ్వు అనేసి సజెషన్ ఏమి ఉంటుంది, ఇది రాంగ్. ఓకే, హెల్ప్ సీకింగ్ హెల్ప్ ఇది కూడా లేదు. సో ఏబిలో చూద్దాం. ఓకే, మేకింగ్ అ రిక్వెస్ట్, ఆస్కింగ్ అ క్వశ్చన్. సో క్వశ్చన్ అంటే ఏమి? ఓకే, క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ, బట్ స్టిల్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇది ఒక రిక్వెస్ట్, మీ పెన్ ఇవ్వండి అనేసి. ఇక్కడ మీరు గివ్ మీ యువర్ పెన్ అంటే కొద్దిగా ఓకే, సో ఇది రిక్వెస్ట్ అనే ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, యువర్ కూడా రూడ్గా అడితే నో వన్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ, యువర్ కూడా మీకు ఇయర్. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ సో యూ విల్ సిట్ హియర్ వోంట్ యూ. ఓకేనా, సో యూ విల్ సిట్ హియర్ వోంట్ యూ. ఓకే అంటే ఓకే ఇక్కడ కూర్చుంటారు. ఓకే, కూర్చుంటారు కదా అనేసి, మీరు కూర్చుంటారు కదా అనేసి అడుగుతున్నారు. వోంట్ యూ, సో మీరు కూర్చుంటారు కదా అనేసి. సో ఇక్కడ
చూడండి దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్స్ ఏమున్నాయి? రాంగ్ ఆప్షన్స్ చూడండి. వార్నింగ్ ఏంది ఇక్కడ? సో వార్నింగ్ ఓకే, వార్నింగ్ గురించి ఎవరు క్వశ్చన్స్లో అడిగారు. సో ఇది తీసేయండి. ఆఫరింగ్ హెల్ప్ కూడా. సో ఇది కూడా అబ్సల్యూట్, దాన్ని చదివితేనే మనకి తెలిసిపోతుంది అరే ఇది ఉండదు అనేసి. ఓకే, సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆప్షన్. సో ఓకే, ఇది వార్నింగ్ ఉండదు, ఆఫరింగ్ హెల్ప్ ఉండదు, సజెస్టింగ్ ఆర్ కన్ఫర్మింగ్. ఓకే, సో సజెస్టింగ్ ఏం సజెషన్ ఇస్తున్నారు? దెర్ ఇస్ నో సజెషన్ ఇయర్. ఇక్కడ కూర్చోమనేసి ఇక్కడ కూర్చుంటారు అనేసి అడుగుతున్నారు అంతే. సో కన్ఫర్మింగ్, మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు అంతే. ఇక్కడ కూర్చుంటారు కదా మీరు అనేసి, ఓంటి అంటే కూర్చుంటారు కదా అనేసి కన్ఫర్మేషన్ అంటే. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దట్ ఇస్ ద థింగ్ ఫ్రెండ్స్. ఓకేనా. సో వై డోంట్ వీ టేక్ అ బ్రేక్? ఓకే, వై డోంట్ వీ టేక్ అ బ్రేక్ అంటే ఇమాజిన్. ఓకే, బ్రేక్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఏమైనా పని చేస్తూ ఉన్నప్పుడు సరే ఓకే పదండి మనం ఏదైనా బ్రేక్ తీసుకుంటామా అనేసి అడుగుతున్నారు. కొద్దిగా బ్రేక్ అయినా తీసుకుంటామా అనేసి అడుగుతున్నారు. దట్ ఈస్ ద క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఆర్డరా, సజెషనా, రిక్వెస్టా, క్వశ్చనా? సో ఓకే, సో క్వశ్చన్ అయితే కాదు ఇది. ఓకే, యూఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ పర్టికులర్ థింగ్. ఓకేనా. సో పదండి బ్రేక్ తీసుకున్నాం, ఓకే చాలా టైర్డ్ అయిపోయినాం, అట్లా సిట్యుయేషన్. సో క్వశ్చన్ అయితే కాదు ఇది. ఓకే, సో సజెషన్ ఏం జరిగింది అనేసి సజెషన్ ఇక్కడ. ఓకే, ఏం జరగలేదు ఇక్కడ. సో సజెషన్ ఏమైనా ఉంటేనే, సిట్యుయేషన్ జరిగితేనే కదా ఎవరికైనా సజెషన్ ఇస్తారు కదా. ఏం జరగలేదు ఇక్కడ. సో సజెషన్ కాదు, క్వశ్చన్ కాదు, రిక్వెస్ట్ అయినా ఉండాలా, ఆర్డర్ అయినా ఉండాలా. ఓకేనా. నా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆర్డర్ ఉంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ మనం ఎవరికైనా తీసుకున్నామంటే మనకన్నా పెద్దవాళ్ళని మనం మన మేనేజర్ని అట్లా వాళ్ళని అడుగుతామా మనం? లే కదా. లేకుంటే మేనేజర్ వాళ్ళు ఓకే, సో ఆర్డర్ కాదు, మన సర్కిల్లో ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్ సర్కిల్ కానీ మన కొలీగ్స్ని ఉన్న వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకున్నాం, పదండి ఓకే కొద్దిగా బ్రేక్ తీసుకుంటాం. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థం చేసుకోండి. ఓకేనా. మన పెద్దవాళ్ళని మనం అడగం. ఓకేనా. మన సేమ్ కేటగిరీలో ఉంటారు కదా, సేమ్ సపోజ్ ప్రొఫైల్లో ఉంటారు కదా, అట్లా వాళ్ళు కదా పదండి మనం కొద్దిగా సేమ్ ఆటోలో మాట్లాడదాం. సో బ్రేక్ తీసుకుంటాం అనేసి మనం ఒక రిక్వెస్ట్ చేసుకుందాం. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్ ఫ్రెండ్స్. ఓకేనా, అర్థమైంది అనుకున్నా మీకు. ఓకేనా. సో ఇట్లా ఇంకా నేను ఫర్దర్ ఇంకా కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వస్తాను. ఓకేనా. సో నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు, అండ్ ఓకే లైక్ కూడా చేయండి మీకు నచ్చితే. ఓకే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.